రైట్ 16th క్వశ్చన్ ఇన్ ఎక్సైజ్ 5.2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఎన్సీఆర్టీ చూసుకున్నట్లయితే డిటర్మైన్ ది ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఇస్ 16 అండ్ సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ది ఫిఫ్త్ టర్మ్ బై 12 అంటున్నాడు. ఏపీ కనుక్కోమంటున్నాడు. సో డిటర్మైన్ ఏపీ అంటే ఏంటంటే ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవాలన్నమాట, అంతే. ఏపీ అంటే ఏంటంటే డిటర్మైన్ ఏపీ అంటే ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవడాన్ని వాడు ఏపీ అంటున్నాడు అనమాట. అయితే వాడు మనకి ఇచ్చింది ఏంటి, థర్డ్ టర్మ్ ఇస్ 16 అంట, అండ్ సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్, అంటే సెవెంత్ టర్మ్ మైనస్ ఫిఫ్త్ టర్మ్ ఎంత అంటే 12 అంట. సో ఇప్పుడు చూడండి, సో గివెన్ థర్డ్ టర్మ్ అంటే A3 ఈజ్ ఈక్వల్ టు 16. A3 అంటే ఏంటి, మనకి ఏ ప్లస్ ఒకటి తగ్గించాలి 2D. ప్రోగ్రెషన్లో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, మనకు ఫార్ములా ఎలా డిరైవ్ అయింటుందంటే ఒకటి తగ్గించి రాసుకోవాలి. సో A3 అంటే ఏ ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 16. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్, అంటే ఎక్సీడ్స్ అంటే దానికి మధ్య డిఫరెన్స్. ఓకే, సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ఫిఫ్త్ టర్మ్ A7 మైనస్ A5 ఈజ్ ఈక్వల్ టు 12. సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ది ఫిఫ్త్ టర్మ్ బై 12. సో A7 అంటే A ప్లస్ 6D మైనస్ A5 అంటే A ప్లస్ 4D ఈజ్ ఈక్వల్ టు 12. సో A ప్లస్ 6D మైనస్ ఇంటూ A మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4D ఈజ్ ఈక్వల్ టు 12. సో ప్లస్ A మైనస్ A క్యాన్సిల్, 6D మైనస్ 4D, 2D ఈజ్ ఈక్వల్ టు 12. సో 2D వాల్యూ 12 అయితే D వాల్యూ ఏమవుతుంది నాకు 12/2 అంటే 6. ఎందుకు ఇక్కడ 2 మల్టిప్లై అవతల వెళ్తే డివైడ్. సో D ఈజ్ ఈక్వల్ 12/2 అంటే D వాల్యూ 6. ఇప్పుడు మనం D వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్లో రీప్లేస్ చేసుకుందాం. సో A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 16, A ప్లస్ 2 ఇంటూ D వాల్యూ వచ్చి 6 ఈజ్ ఈక్వల్ టు 16, A ప్లస్ 12, 2 6 ఎంత మనకి 12 ఈజ్ ఈక్వల్ టు 16, A ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 12, A ఈజ్ ఈక్వల్ టు 4. సో A వాల్యూ 4 అండ్ D వాల్యూ 6. A వాల్యూ 4, D వాల్యూ 6. ఇది మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది అనమాట. లేదు వాడు ఫస్ట్ 2 టర్మ్స్ కనుక్కోమంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D అంటే 4 ప్లస్ 6 10 ప్లస్ 6 16 అలా రాసుకోవచ్చు. బట్ డిటర్మైన్ ఏపీ అంటే ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది. క్వశ్చన్ జాగ్రత్తగా చదివి గివెన్ డేటా రాసుకుంటే అంతే ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. వాడు ఏమి ఇస్తున్నాడు, ఎక్సీడ్స్ అంటే ఏంటి, మోర్ అంటే ఏంటి, లెస్ అంటే ఏంటి, ఇలాంటి పదాలు జాగ్రత్తగా చూసుకోవాలి.